బైబిల్లో రాయబడిందంటే అది నిజం, శాస్త్రీయంగా కూడా నిజం. ఎవడు దాన్ని తప్పు పట్టలేడు. ఇప్పుడు వాగమనండి ఈ మురిగే కుక్కల్ని. వాళ్ళు ఎందుకు ఇప్పటివరకు సవాలుకు రాలేదనుకుంటున్నారు? ఏమండి? అమ్మ బాబాయ్ వీడి దగ్గరికి వెళితే శాస్త్రీయంగాను ఎటు తిప్పో మనల్ని ముంచెత్తాడు, ఇందులో బాప్తిసం ఇచ్చేస్తాడని. ఆడొస్తే ఓడిపోతాడని సంగతి తెలుసు. వాడు వస్తే ఓడిపోతాడని తెలుసు. ఎందుకంటే ఓడించే దమ్ము నాకెక్కడుందండి? దీనికి ఉందండి పవర్. బైబిల్ ఉన్నది దమ్ము. ఎవడినైనా ఒప్పించేస్తుంది, ఎవడినైనా. ఇంత గొప్ప జ్ఞాన గ్రంథాన్ని కలిగిన క్రైస్తవులారా, తలెత్తుకొని ఉండండర్రా. ఈ బైబిల్ని అవసరమైతే తల మీద పెట్టుకుండారా. అంత గొప్పది ఇది, అంత మహోన్నతమైన గ్రంథం ఇది. మరలా చెప్తున్నాను, దీన్ని తప్పు పట్టే మగాడు మొనగాడు ఎప్పటి వరకు పొట్టలేదు. కూస్తున్నవన్నీ కుక్కలవి. మొరగడం కాదు, నిరూపించాలి. దానిని తప్పని నిరూపించే మొనగాడు పొట్టలేదు, భవిష్యత్తులో పొట్టడో. రాసి పెట్టుకోండి, అది బైబిల్ కొన్న గొప్పతనం. మన రక్షకుడైన క్రీస్తు పుట్టుక పవిత్రమైనది. కన్య మరియ అని దేవుడు రాశాడు అంటే కన్యక ద్వారా దేవుడు గర్భవతిని చేసి ఉద్భవింపజేశాడు శకపురుషుణ్ణి. అందుకే ఈ రోజుకి ఆయన శక్తి ప్రపంచ వ్యాప్తముగా విజృంభిస్తుంది. అనేకులు ఆయన వెంట తిరుగుతున్నారు, ఆయన నమ్మగలుగుతున్నారు.